నమస్తే. వేములవాడ పట్టణంలో మాతృశ్రీ హాస్పిటల్ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం అయితే నిర్వహిస్తున్నారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలు రెగ్యులర్ గా ఈ వైద్య శిబిరాలు వీరు నిర్వహిస్తున్న వైద్య శిబిరాల ద్వారా అయితే లబ్ధి పొందడం జరుగుతుంది. సో ఈ రోజు నిర్వహించిన వైద్య శిబిరంలో ఎటువంటి టెస్టులు చేస్తున్నారు, దాని కాస్ట్ ఎంత ఉంటుంది, సో దాని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ ఎండి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఈరోజు వైద్య శిబిరంలో ఎంతమంది వరకు పేషెంట్స్ వచ్చారు, సో దాని కాస్ట్ అంటే ఎటువంటి టెస్టులు నిర్వహించారు, దాని కాస్ట్ ఎంత ఉంటుంది? సుమారు నమస్కారం అండి. మాతృశ్రీ హాస్పిటల్ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినాము. ఈ మెగా వైద్య శిబిరంలో ఉచిత ఫైబ్రో స్కాన్ నిర్వహించినాము. ఇప్పటి వరకు 100 మంది వచ్చినారు. 100 మందికి ఫైబ్రో స్కాన్ చేసిన వారికి అందులో సుమారుగా 30-35 మందికి గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, ఒక 20 మందికి గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్, ఒక 6 మాత్రం సిర్రోసిస్ ఆఫ్ లివర్ డయాగ్నోస్ చేయడం జరిగింది. ఆ డయాగ్నోస్ చేస్తూ వాళ్ళకి సరైన సలహాలు సూచనలు చేస్తూ వారికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి ఈరోజు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. సో అంటే ఎంత కాస్ట్ ఉంటుంది? ఇప్పుడు మీరు నిర్వహించే ఈ ఉచితంగా నిర్వహిస్తున్నారు, దీని కాస్ట్ బయట మామూలుగా చేయించుకుంటే ఎంత కాస్ట్ ఉంటుంది? అయితే ఫైబ్రో స్కాన్ అనేది జనరల్గా సిటీస్లో అవైలబుల్ ఉండే స్కాన్. వేములవాడలో ఇది సెకండ్ క్యాంప్, రెండోసారి ఈ ఫైబ్రో స్కాన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ క్యాంప్ ఒక పేషెంట్కి మామూలుగా బయట చేయించుకోవాలంటే సుమారుగా 3,000 నుంచి 4,000 ఖర్చు అవుతుంది. ఈ రోజు ఒక్కొక్క పేషెంట్కి సంబంధించిన 3,000 నుంచి 4,000 స్కాన్ మేము ఉచితంగా చేయబడుతున్నాం. దీనికి మన సహకరించిన నోగూరు వంశీకృష్ణకి నూతన లయన్ మెంబర్ నోగూరు వంశీకృష్ణకి ప్రత్యేక ధన్యవాదములు. ఇప్పుడు చెప్పండి అండి, ఇప్పుడు రెగ్యులర్ గా నిర్వహిస్తున్నారు, ఈ పేషెంట్ పొద్దు నుండి రిపోర్ట్స్ కూడా చూస్తున్నారు, అంటే ఇంత ఫ్యాటీ లివర్ ఇంత రావడానికి గల కారణాలు చెప్పండి. వాళ్ళకి సూచనలు ఎటువంటి సూచనలు ఇస్తారు పేషెంట్స్ కి? అయితే ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు మనం నిర్ధారించుకోవాలంటే, ఫ్యాటీ లివర్ సిర్రోసిస్కి వెళ్తూ ఉంటుంది. మొదటి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 తర్వాత సిర్రోసిస్ ఆఫ్ లివర్ వెళ్తుంది. సిర్రోసిస్ ఆఫ్ లివర్ వెళ్ళింది అంటే లివర్ మొత్తం చెడిపోతుంది. లివర్ యొక్క పనితీరు ఏంటంటే మన బాడీలో టాక్సిక్ మెటీరియల్ అంతా తీసేస్తుంది, డీటాక్సిఫికేషన్ చేస్తుంది, బాడీని చెడు పదార్థాలన్నీ నివారిస్తుంది. సో మన బాడీ మెటబాలిజంకి హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో దీనికి మనం లివర్ అనేది కాపాడుకోవాలి. లివర్ కాపాడడానికి మెయిన్ కారణం ఊబకాయం, ఒబేసిటీ, సెకండ్ షుగర్, తర్వాత బీపీ, హైపర్ టెన్షన్, తర్వాత ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకున్న వారు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎప్పుడు ఇది వాళ్ళ ఏం పని చేయకుండా కూర్చొని ఉంటూ కంటిన్యూస్ ఆల్కహాల్ తీసుకుంటూ వస్తాయి. అండ్ ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకున్న ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మటన్ లాంటి అధికంగా తినాల్సిన దానికంటే ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ రావడం వల్ల లివర్ సెల్ ఫెయిల్యూర్కి వెళ్ళి సిర్రోసిస్ ఆఫ్ లివర్ వచ్చేసి మనిషి ప్రాణాపాయ పరిస్థితికి వెళ్తాడు. దీనికి ఏంటంటే వన్స్ సిర్రోసిస్ ఆఫ్ లివర్ వచ్చింది అంటే దానికి వైద్యం ఉండదు, మళ్ళీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. సో ఇలాంటి రాకుండా ముందుగానే మనం క్యాంప్స్ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ చేసి ఫైబ్రో స్కాన్ చేసి దాన్ని పేషెంట్స్కి ఒకవేళ గ్రేడ్ 2లో ఉన్న, గ్రేడ్ 2, 3లో ఉన్న దానికి సరైన మందులు వాడుతూ వారికి కొలెస్ట్రాల్ తగ్గిస్తూ వాళ్ళకి ఫ్యాటీ లివర్ నుంచి తగ్గించుకుంటూ సిరోస్కి పోకుండా చూడడానికి ప్రయత్నంలో ఈ క్యాంప్ అన్నట్టు. ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు మామూలుగా మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, ఈ పొల్యూషన్ కావచ్చు, రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. సాధారణంగా చూసుకున్నట్టయితే 30 నుండే బీపీ, షుగర్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో అంటే మామూలుగా ఇప్పుడు ఈ పొల్యూట్ వాతావరణంలో పేషెంట్స్ కానీ ఇప్పుడు మామూలు జనాలకు ఏం చెప్పాలనుకుంటారు? ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ఎక్సర్సైజ్ విషయంలో కావచ్చు? అయితే ఇప్పుడున్న మన ఆధునిక మోడర్నైజేషన్ ఆఫ్ ద వరల్డ్, ముందొకప్పుడు మన తాత వాళ్ళ కాలంలో ఏది చేసినా మనం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏ చిన్న పనికి కూడా బండి నడుస్తున్నాం. తర్వాత ఒకప్పుడు టీవీ వెళ్ళాలన్నా టీవీ దగ్గరికి పోయి మనం మార్చేవాళ్ళం. రిమోట్స్ పడుతున్నాం అంటే కదలికలు అనేది పూర్తిగా తగ్గిపోయాయి. సో అదొక స్ట్రెస్ ఫ్యాక్టర్. అండ్ ఫోన్ వాడడం వల్ల అధిక స్ట్రెస్ అవుతుంది. ఇలాంటి ఉన్న టైంలో మనం ఫస్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఫస్ట్ నిద్ర కాలం చూసుకోవాలి. 8 గంటల నిద్ర ఖచ్చితంగా చూడాలి. సో ఈ మధ్య అందరూ ఏం చేస్తున్నారు, 10 తర్వాత ఫోన్లు చూసుకుంటూ ఉండి 12-1కి పడుకుంటున్నారు. అది కూడా ఒక స్ట్రెస్ వల్ల కూడా మనకి బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. సో అది తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే టైమింగ్ ఆఫ్ ద ఫుడ్. అందరూ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. 8 to 9 మధ్యలో బ్రేక్ఫాస్ట్, 1 to 2 మధ్యలో లంచ్, ఈవినింగ్ 8 to 9 మధ్యలో డిన్నర్. అయితే ఇంకా ఎర్లీ డిన్నర్ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. 7 లోపే డిన్నర్స్ ఖతం చేసేసి దాని తర్వాత 9 or 10 కల్లా మన
పనులన్నీ పూర్తి చేసుకొని నిద్రపోవడం చేసుకోవాలని వస్తుంది. కానీ ఇప్పుడున్న మోడర్నైజేషన్లో కొంచెం కష్టంగా కూడుకున్నది కాబట్టి అట్లీస్ట్ సేమ్ టైమింగ్ మెయింటైన్ చేయాలి. అండ్ ఫుడ్లో మన దాంట్లో యాక్చువల్గా కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ ఉంది. కార్బోహైడ్రేట్ ఫుడ్ని తగ్గించి 40 to 45% కార్బోహైడ్రేట్ ఫుడ్, 20 to 25% ప్రోటీన్ ఫుడ్, 20 to 25% ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నచో మన బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. అండ్ దాంట్లో ఫైబర్ ఫుడ్ ఎక్కువ ఉండేటట్టు, ఆకుకూరగాయలు ఎక్కువ ఉండేటట్టు, కొంచెం ఈ మందు తగ్గించడము, డ్రై ఫ్రూట్స్ లాంటి తినడం, ఎగ్స్ తినడం ఇలాంటి చేస్తే ఆటోమేటిక్గా మనకి బాడీ డైట్ ఉంటుంది. అండ్ కంపల్సరీ మినిమం 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ డే ఈజ్ రిక్వైర్డ్. అండ్ ఇంకోటి షుగర్ ఉన్న వాళ్ళకైతే ఆఫ్టర్ పోస్ట్ లంచ్ తిన్నాక ఒక 10 minutes వాకింగ్ చేయడం, డిన్నర్ చేసాక ఒక 10 minutes వాక్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం వల్ల మనకు షుగర్ అనేది కంట్రోల్కి వస్తుంది. యాక్చువల్ షుగర్ అనేది 2 రకాలు, టైప్ 1 ఉంటుంది, టైప్ 2 ఉంటుంది. టైప్ 1 అంటే జన్యు పరంగా వస్తుంది, అది ఇన్సులిన్ డిపెండెంట్, ఖచ్చితంగా వాళ్ళు ఇన్సులిన్ వాడాల్సింది, వాళ్ళకి ఏం చేసినా వాళ్ళకి షుగర్ అనేది తగ్గదు. టైప్ 2 ఏంటిదంటే ఇది మన ఆహార హ్యాబిట్స్, మన బిహేవియరల్ మాడిఫికేషన్ వల్ల షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోల్ చేసుకుంటే మనం తీసుకున్న ఫుడ్ ఎంత తీసుకుంటే అంత ఖర్చు చేయాలి, అంత ఖర్చు చేస్తే షుగర్ అనేది కంట్రోల్కి వస్తుంది. సో ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. టైప్ టూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాళ్ళు రావడం వల్ల దాన్ని తగ్గించుకోవాలి. టాబ్లెట్స్ వాడుకుంటూ మినిమం 10 minutes ఆఫ్ వాకింగ్ చేసుకుంటూ, అండ్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయాలి. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ని తీసుకుంటూ ఈ మోతాదుని మెయింటైన్ చేస్తూ, టైమింగ్ని మెయింటైన్ చేస్తూ, స్ట్రెస్ కంట్రోల్ చేసుకుంటూ, ఆల్కహాల్ని అవాయిడ్ చేసుకుంటే మన లైఫ్ని మంచిగా చూసుకోవచ్చు. నిద్ర సాధారణంగా 8 గంటలు అయితే ఖచ్చితంగా పోవాలని అంటున్నారు. కానీ నిద్రపోవడానికి ఇప్పుడు అంటే మామూలుగా నిద్ర పట్టని వాళ్ళు జనరల్గా మార్కెట్లో ఇప్పుడు తగ్గిపోయినట్టునే నిద్ర రావడానికి గల టాబ్లెట్స్. సో అంటే ఇప్పుడు ఎక్కువ అంటే జనరల్గా అంటే న్యాచురల్గా నిద్ర రావడానికి ఎటువంటి అంటే ఎక్సర్సైజ్ కానీ అటువంటి దాని గురించి? అయితే నిద్రపోవడానికి ఫస్ట్ మనం రోజంతా మనం శారీరక శ్రమ చేస్తుంటాం కాబట్టి కొంతమందికి తొందరగా నిద్ర పడుతుంది. అలా పట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. కొంతమందికి పట్టదు. దానికి మనం ముందు ఏం చేసుకోవాలంటే ఒక మంచిగా లూక్ వామ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి పడుకున్నతో ఒక స్ట్రెస్ ఫ్రీ రిలీఫ్ కొంచెం చేసుకోండి. ఒకవేళ వాళ్ళకి స్ట్రెస్ ఉన్నదో ఒక 10 minutes యోగా చేసుకొని, మెడిటేషన్ చేసుకొని నిద్రపోయవచ్చు, వాళ్ళకి తొందరగా నిద్ర పడుతుంది. అండ్ ఈ కొంచెం బెంజోడైజెపిన్స్ డ్రగ్స్ లైక్ రెస్టిల్ అవన్నీ వాడుతున్నారు, అది చాలా అసలు మంచిది కాదు, దాన్ని అవాయిడ్ చేయడం బెటర్. ఇక తప్పని పరిస్థితిలో మినిమం 70 years దాటి వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల వాళ్ళకి రాస్తారు తప్ప చిన్న పిల్లలకి, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి ఎవరికి రాయమన్నట్టు. కరోనా టైం నుండి చూస్తున్నాము, అది పిల్లలు కావచ్చు అని జనరల్గా అందరూ మొబైల్స్కి అయితే చాలా అడిక్ట్ అయిపోయారు. సో ఇవి పిల్లలపైన ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి? అయితే మొబైల్ వాడడం అనేది చాలా, స్క్రీన్ టైం అనేది ఇప్పుడు బాగా నడుస్తుంది. స్క్రీన్ టైం వల్ల ఆ రేస్ డైరెక్ట్ ఐ మీద పడడం వల్ల మన ఐస్ ఎప్పుడు ఏమనుకుంటుంది అంటే మనకి మెలనిన్ అనే హార్మోన్ ఉంటుంది. మెలనిన్ హార్మోన్ అనేది జనరల్గా మార్నింగ్ ప్రొడ్యూస్ అవుతుంది, నైట్ తగ్గుతుంటుంది. మెలటోనిన్ నైట్ తగ్గుతూ ఉంటుంది అన్నట్టు. ఈ తగ్గడం వల్ల మనకి స్లీప్ అని వస్తుంది. సో ఆ రేస్ పడడం వల్ల ఆ మెలటోనిన్ అనే హార్మోన్ ఇప్పుడు మార్నింగ్ వచ్చింది, మనకి అవేకనింగ్ సిమ్టమ్స్ వచ్చినాయి, మనం రిలాక్స్ హై వర్క్ చేయాలి అన్న సిగ్నల్ ఇస్తుంది అన్నట్టు. సిగ్నల్ ఇవ్వడం వల్ల మన బాడీలో డోపమిన్ అనేది, నారెడ్రల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. రిలీజ్ అవ్వడం వల్ల దానికి మన బాడీ ఎప్పుడు యాక్టివ్ ఉంటుంది. సో కార్టిసాల్ లెవెల్స్ కూడా ఎప్పుడు యాక్టివ్ ఉంటాయి. ఈ కార్టిసాల్ లెవెల్స్ అనేది మార్నింగ్ టైంలో ఎక్కువ ఉంటాయి, ఈవినింగ్ టైంలో తగ్గుతాయి. ఎందుకంటే మార్నింగ్ టైంలో మన బాడీ హ్యాబిచ్యుయేషన్ అయింది ఈ సన్లైట్ కోసం. సన్లైట్ వల్ల మన బాడీ హ్యాబిచ్యుయేషన్ అయ్యి మార్నింగ్ వర్క్ చేయాలి, నైట్ రిలాక్స్ కావాలి. సో ఈ మొబైల్ వాడడం వల్ల మన కళ్ళు ఎప్పుడు ఏమనుకుంటాయంటే ఇప్పుడు ఇంకా మార్నింగే ఉంది, సో మనం ఎప్పుడు ఈ హార్మోన్స్ రిలీజ్ చేయాలి అని రిలీజ్ చేయడం వల్ల ఆ స్ట్రెస్ అనేది ఎక్కువ స్టిమ్యులేట్ అవుతూ, ఆ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల మన బాడీని రిలాక్స్ కాకుండా చేస్తుంది. అంటే మీ హాస్పిటల్లో అంటే ప్రతి గురువారం రోజు ఫ్రీ ఓపీ పెట్టినట్టు బుధవారం రోజు, సో దాని గురించి ఒకసారి. మా హాస్పిటల్లో సామాజిక సేవ అండ్ మనం చదువుకున్న దానికి నిర్ధారణ కోసం ప్రతి బుధవారం మేము ఉచిత షుగర్ పేషెంట్లకు ఉచితంగా కన్సల్టేషన్ మరియు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేసి వారికి తగిన సూచనలు చేస్తూ వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నాము.